హితాంశ ఆడుకుంటుంటే కంటి దగ్గర పెద్ద దెబ్బ తగిలింది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఎంత పసుపు పెట్టినా కూడా బ్లీడింగ్ అయితే ఆగలేదు. నాకైతే చాలా టెన్షన్ అయింది. బాబుకి ఇట్లా జరుగుతుందని మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హ్యాపీగా ఉన్న టైంలో బాబుకి అట్లా జరిగేసరికి మాత్రం మాకు చాలా టెన్షన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా బిడ్డకు నా వల్లనే జరిగిందని నన్ను అంటే నాకు బాధే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కూడా నా మీదకే నన్ను అనడానికి ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం జరిగింది అనేది మనకు పట్టించుకోరు ఇంట్లో. నిన్ను అంటున్నామని కాదు కదా, ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, బాబుకి అట్లా ఇబ్బంది అయినప్పుడు చూసుకోవాలి కదా అంటున్నాం అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హ్యాపీగా వీడియోలు స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే స్టార్ట్ చేద్దాం అనుకునే కొంచెం అయితే గ్యాప్ అయితే ఇచ్చినాం అనమాట. వెంటనే కంటిన్యూగా ఎందుకులే అన్నట్టుగా, ఎందుకంటే కొంచెం ఇంట్లో కొద్దిగా వర్క్ కూడా ఉంది కాబట్టి. అంత లోపలనే హెలెన్ యథాంశ ఆడుకుంటుంటే అయితే హెలెన్ తోయడం వలనైతే మంచం కోల్ ఉంటుంది కదా, అంటే ఇనుప మంచం కాబట్టి ఇది ఈ ఎడ్జ్ కనిపిస్తుందా, ఈ ఎడ్జ్ ఇది ఇనుముదన్నమాట. అది తోయగానే యథాంశపోయి పడ్డాడు. ఇక్కడ మొత్తం మేమైతే ఇది కట్టి పెట్టినాం, మీకు కనిపిస్తుందా లేదా? ఇదంతా అయితే ఒక్కసారి చూపిస్తా. ఇదంతా కట్టినామన్నమాట. ఈడ పడ్డాడు. అది ఎప్పుడు కట్టే ఉంటుంది, కానీ వాళ్ళు ఆడుకుంటా ఉడికిన తర్వాత అది ఎవరు చూడలేదు, మర్చిపోయినాం కట్టడం. దాని తర్వాత ఇద్దరు అయితే తోసుకున్నారు. చాలా ఇబ్బంది అంటే నార్మల్గా తోసుకున్నప్పుడల్లా నేను కొంచెం బెదిరిస్తున్నా, ఎందుకంటే అదే ఎక్కువ అయిపోతుందని. హెలెన్ యథాంశ గోడలకు ఎక్కడ నిలబడ్డా కానీ, ఏదన్నా వస్తువు ఇవ్వకపోయినా కానీ, అంటే ఒకరు వస్తువు ఇవ్వకపోయినా కానీ అది తోసేసుకుంటున్నారు అనమాట. అప్పుడప్పుడు నేనైతే బెదిరిస్తున్నా, కాకపోతే నార్మల్గా ఆడుకుంటున్నారని అనుకున్నా కానీ మా నార్మల్గా పాలబుడ్డి ఉంటుంది కదా, ఆ పాలబుడ్డి కోసం అయితే ఇద్దరు నార్మల్గా పిల్లలు అట్లనే ఉంటారు కదా, పాలబుడ్డి హెలెన్ దగ్గర ఉన్నా కూడా యథాంశ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే యథాంశం ఇవ్వకపోయేసరికి తోసేసరికి వచ్చి అందులో పడ్డాడు. ఆ క్లాత్ అప్పుడు లేదన్నమాట. ఆ క్లాత్ దానికి ముందుగానే లేదు, కొంచెం వరకే ఉండే. అది రోజు పిల్లలు పీకడం వల్ల అది నిన్న మధ్యాహ్నం అట్లా ఊడిపోవడం వల్ల మళ్ళీ మేము కడదాంలే అనుకున్నాం. చిన్న నెగ్లెక్ట్ చేయడం వల్ల తోసేసరికి పోయి పడ్డాడు. నేనైతే ఇక కన్నుకి ఏదో జరిగిందని అనుకున్నా. బ్లీడింగ్ అయితే విపరీతంగా జరిగింది. చాలా టెన్షన్ పడిపోయినాము. మాకు కాలేజీ అది కండ కూడా కనిపిస్తుంది. ఎంత భయం ఏంటంటే నిజంగా కుట్లు పడతాయేమో అని టెన్షన్ అయింది. పసుపు ఎంత పెట్టినా కూడా బ్లీడింగ్ అయితే ఆగలేదు, వస్తానే ఉంది. అది చాలా ఇబ్బంది అయింది నాకు. ఎందుకంటే ముందు తీసేసరికి పడ్డాడు, పడి కేకలు పెడతానే ఉన్నాడు, కానీ తీయగానే వెంటనే బ్లడ్ రాదు కదా, తీయగానే ఏం కనిపిస్తలేదు. కంటిగా ఏడిగా అని చూసేసరికి ఇట్లా వస్తూనే ఉంది బ్లడ్. పసుపు తీసుకొచ్చి పెట్టేసరికి ఇంకా బ్లడ్ విపరీతంగా ఉంది. 2-3 సార్లు నొక్కినాము. అది మీకు వీడియోలో ఫస్ట్ క్లిప్పింగ్లో కూడా కనబడి ఉంటుంది. ఇదంతా మొత్తం గడ్డగట్టుకుంటా అయిపోయింది అనమాట. ఇక బ్లీడింగ్ ఆగిపోయేసరికి హాస్పిటల్కి అయితే పోయినాము. అప్పుడు మొత్తం అంతా పిల్లలు ఎట్లుంటారు చెప్పండి, ఇదంతా బ్లీడింగ్ అయింది. ఆ చొక్కా కదంతా ఇప్పుడు మనకు గాజులు కంప ఏదైనా తీసుకుంటే ఎట్లుంటుంది అట్లా తగిలిందేమో అని అనుకున్నాం, కానీ అట్లయితే తగలేదు, ఎక్కువే తగిలింది. కొంచెం టెన్షన్ అయితే అయింది. ఆ టెన్షన్లో మనం బాబుని చూసుకోవాలి, కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు నన్నే అసలంలో ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏదైనా నేను చెప్పేది ముందు నువ్వు మాట్లాడాను, ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు ఎవరినో చూసుకుంటానే ఉంటా. వాడిని ఇప్పుడు బాబునేమో ఫీడింగ్ ఇచ్చి అలా పడుకోబెట్టి ఏదో ఒక పని చేస్తానే ఉంటా. ఎన్నిసార్లు అని వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళని ఎంత చూసుకున్నా కూడా వాళ్ళు ఆడుకునే పిల్లలు కాబట్టి ఏమైనా చేసుకుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ నేను చూస్తానే ఉండాలా అంటే చూడలేదు కదా. నేను అనేది ఏంటంటే నువ్వు ఇక్కడనే ఉన్నావు కాబట్టి కొద్దిగా చూడొచ్చు కదా అని నేను అంటున్నా. రివర్స్లో నన్ను ఏమంటుంది అంటే అది ఊడిపోయినప్పుడు కట్టొచ్చు కదా అంటే, నేను ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కాబట్టి నేను పర్టికులర్గా నాకు దాని మీద అంత ఐడియా లేదు, కడదాంలే అని అనుకున్నాను. అది ఒక వారం నుంచి కొంచెం పీకేసి మొత్తం తీసేసినారనమాట. దీనికి మొత్తం మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి చూడండి, అంత క్లాత్ కాబట్టి దాని మీద కూడా నార్మల్గానే కట్టినాము. అది రోజంత పీకేసరికి లాస్ట్కి అయితే ఊడిపోయింది. అది ఇక నేనేమంటానంటే మంచం మీదనే ఉన్నావు కదా, నువ్వు కొంచెం చూసుకోవచ్చు కదా, కొంచెం చెప్పొచ్చు కదా అని నేనంట. దాన్ని ఏమైపోయిందంటే మొత్తం టోటల్ నా మీదనే ఎలిగేషన్ వేస్తున్నారు అన్నట్టుగా లత అంటది. నేను దానికి అచలంలో నన్నే తల్లి చూసుకుంటాది, ఎంతసేపు అని చూసుకుంటాది, ఇంకా వేరే పనులే ఉండవా వాళ్ళని చూసుకునేదైనా, ఇది చేయకపోతే మళ్ళీ అది ఉంది ఇది ఉంది అని ఏదో ఒకటి అంటానే ఉంటారు.
అది ఎన్ని సరిగ్గా చేసినా కూడా అది మన మీదకే వస్తుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా అది అమ్మ మీదకే, తల్లి మీదకే ఎవరైనా తీస్తారు. మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నా కూడా వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారు. ఎంత ఆపినా వాళ్ళు చేస్తారు. మన జాగ్రత్తలో తినకూడదని ఎన్నిసార్లు అది ప్యానిక్లు వేస్తానే కూడా తింటానే ఉంటారు. ఎంత కొట్టినా కూడా తింటానే ఉంటారు. పెయింట్ తింటున్నారు. అది ఐరన్ తక్కువ ఉండడం వల్ల బాడీలో అది పెయింట్ గీరుకొని అయితే తింటారంట. దానికి సిరప్ అయితే ఇచ్చినారు. 3 months వరకు అయితే వాడాలని చెప్పినారు. 3 months అయిపోయింది, మళ్ళీ 3 months కంటిన్యూ చేయమని చెప్పినారు. అది ఏమంటే ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రం అది కంటిన్యూగా తింటారంట. ఐరన్ లోపించింది అని చెప్పినారు. అది పక్కన పెట్టేసే. కానీ ఇది నేను ఏమంటా అంటే నువ్వు ఇన్నే కూర్చున్నావు కదా, కొంచెం చూసుకోవాలని అంటాను నేను అంతే. మళ్ళీ అది బాబుకి అట్లా అయ్యేసరికి మనకు బాధ ఉంటుంది కదా, ఆ బాధలో అన్నాం. కానీ నేను అనాలని మాత్రం కాదు. ఇప్పుడైతే బాబుకైతే బాగుంది, అంతా హ్యాపీ. కాకపోతే చాలా టెన్షన్ పడ్డాం, ఏమైందో ఏమో అన్నట్టుగా. అన్ని సమస్యలు ఎదుర్కొంటానే ఉన్నాము. అవి వదిలిపెట్టేసి ప్రశాంతంగా ఏదో ఒకటి చేసుకోవాలా, మనకు సంబంధించి అన్ని బాగానే ఉండాలా అని చేసుకునే సమయానికి ఏదో ఒకటి ఇట్లా అడ్డంకు జరుగుతూనే ఉంటుంది మాకు. అది మనం ఏం చేయలేములే. కానీ అందుకోసమే కొంచెం వీడియోలు కూడా టక్ మని పోస్ట్ చేయలేదు. అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా బ్లాగ్ అయితే తేలేకపోయినా తగిలినప్పుడు కూడా ఏమనుకున్నా అంటే అప్పుడు వీడియో తీసేంత టైం కూడా మనకు ఉండదు. వానికి అసలు అట్లా తగలడము, ఆ బ్లడ్ పోవడము, పసుపు నొక్కడము, హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ పోవడం, అది కొంచెం టెన్షన్ గానే ఉంటది. కాబట్టి హ్యాపీగా స్నానాలు చేసి దేవుడి దండం పెట్టుకొని అట్లా అనుకునే టైం అట్లా జరిగిపోయింది. అది మన చేతిలో ఏం లేదు. కాకపోతే అన్ని టైంలు మనం ఉండేలే. కానీ నేను బాబుకి ఏమైందని అయితే చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే తనను నేను అతను కోప్పడడం అయితే అది కొంచెం తప్పే. కాకపోతే కొంచెం బాధ ఉంటుంది. నువ్వు ఇక్కడనే ఉన్నావు కాబట్టి కొంచెం చూసుకునేది ఉండే అని నేనంట. అది ఊడిపోగానే కట్టేది ఉండే అని తనంటది. ఇక ఒకరినొకరు బాధించుకుంటే ఏం సరిపోతుందని అప్పుడు మా కోడలు కూడా అక్కడే ఉంది. మీరు గొడవ పడితే ఏమొస్తుంది, పిల్లోని హాస్పిటల్కి తీసుకొని పోండి అంటే హాస్పిటల్కి అయితే తీసుకొని పోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఏమైనా ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్ ఏం లేదు. యాంటీబయాటిక్ ఒకటి ఇచ్చినారు, ఇంకొక సిరప్ అయితే ఒకటి ఇచ్చినారు అనమాట. ఇగో ఈ ఒక సిరప్ అయితే ఇది ఒకటి ఇచ్చినారు. దాని మూట పడిపోయింది. ఇదనమాట డైలీ 3 times 10 ml వేయాలన్నమాట. ఇది ఒక సిరప్. అది ఇంకొకటి ఏమో యాంటీబయాటిక్, అది ఫ్రిడ్జ్లో పెట్టాలి. వేసే ముందు ఒక 10 నిమిషాల ముందు బయట పెట్టి అదైతే వేయాలన్నమాట. ఇప్పుడైతే బాబుకు బాగుంది. ఒక 3-4 days వరకు కొంచెం పత్యమని కాదు, కొంచెం చీమ వస్తువులు పెట్టకుండా పెరుగు కొంచెం, ఎందుకంటే ఒక 1 week వరకు అట్లా నార్మల్గా అంటే నార్మల్ ఫుడ్ అంతా పెడితే సరిపోతుంది. కొంచెం చీమ వస్తువులు, కొన్ని పప్పులే వస్తువులు అంటే కందిపప్పు అట్లా పెట్టచ్చు, కానీ శనగపప్పు లాంటివి అట్లా కొంచెం చూసుకుంటున్నాము. పత్యం మాకు ఏం చెప్పలే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని. అయితే బాబుకి అయితే బాగానే ఉంది. కానీ కొంచెం అది టెన్షన్ అయిపోయింది అనమాట. ప్రాబ్లం ఏంటంటే వాడికి కొంచెం ఏదన్నా అనిపించినా కూడా దాన్ని ఎక్కువ చేసుకుంటాడు. అది అసలు ఇక తగ్గనియడు. ఇక్కడ నార్మల్ గా దోమ గరిస్తేనే దాన్ని గిల్లి పెద్ద పుండు చేసినాడు. ఇది ఇంత దెబ్బ తగిలినా కూడా దాన్ని ఇట్లా అంటున్నాడు. పొద్దున మళ్ళీ అట్లా గోకడం వల్ల ఇంకా బ్లడ్ ఎక్కువ వచ్చింది. డాక్టర్ ఏం చెప్పినారంటే మీరు ఏమంటారు కాటన్ పెట్టి దుడచడం కానీ, ఏమంటారు ఏంది పసుపు పెట్టడం కానీ, ఇంకేమన్నా నాటు వైద్యాలు లాంటివి అట్లా ఏం చేయకుండా బ్లడ్ వచ్చినప్పుడు కొంచెం తడి క్లాత్ తోటి ఇట్లా స్కిన్ అని కొంచెం ఇట్లా అనగబట్టినట్టుగా ఇట్లా లైట్గా టచ్ చేసినట్టు మాత్రమే చేయండి. దానికి ఏం ప్రయోగాలు చేయొద్దని చెప్పినారు. ఇది ఒక ఆయింట్మెంట్ కూడా ఇచ్చినారనమాట. ఇది ఒక ఆయింట్మెంట్ అయితే ఇచ్చినారు. ఇది డైలీ 2 times అయితే పోయమన్నారు అనమాట. మేమైతే వాడు ఇట్లా చెప్పినా ఎక్కువ ప్రెజర్ చేసిందని ఇట్లా గిక్కుంటాడు సార్. కొంచెం అది ప్లాస్టర్ లాగా వేస్తారంటే అది ప్లాస్టర్ వేస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. అవన్నీ ఇది కొంచెం గాలి తగిలితేనే తొందరగా ఆరిపోతుంది అని చెప్పినారు. దేవుడి దేవల కుట్లు గిట్లు ఏం పడలే, కానీ కొంచెం ఇట్లా ఎక్కువనే పడింది. అది కుట్లు పడేంత పడలేదు. చర్మం ఇట్లా పైకి లేచేసరికి లోపల కండగానే వచ్చేసరికి కొంచెం భయం అయింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కుట్లు వేసిన తర్వాత వాడు ఎట్లా అంత చిన్న పిల్లలకి కుట్లు ఎట్లా వేస్తారు. నేనైతే టెన్షన్ పడ్డా కుట్లు పడతాయేమో అని. దేవుడి దేవాలనైతే కుట్లు ఏం పడలేదు. బ్లీడింగ్ అవుతుందని కూడా పసుపు పెడుతుందని కూడా వీళ్ళు వానికేమైందో అని పట్టించుకోలే. కానీ నన్ను అరసడం మటుకు నన్ను అరసడం అంటే ఇక్కడనే ఉన్నారు, లేకపోతే ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే ఉంటే వాళ్ళు తోసుకునేది నేను చూస్తానా. నువ్వు ఇప్పుడు అది కాదు బా, నేను చెప్పేది ఏంటంటే ఈడున్నా వాళ్ళు చూసుకోవాలి కదా కొంచెము. వాళ్ళు ఆడ తోసుకుంటుంటే అంటే ఈడుంటే చూసుకునేదైనా మీరు ఆడ మామ కూర్చున్నాడు, ఆడ నువ్వు కూర్చున్నావు, ఎవరు చూస్తలేరు, నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. అది ఇంట్లో ఎవరన్నా ఎట్లన్నావు అని నేను మటుకు చూస్తాను కాదన్నా. మిస్టేక్ నాది కాదు, అందరిది లేదు మిస్టేక్. తప్పు నాది కాదు.
అందరిది తప్పు అంతే, నీది సరే పోనీ అవుతున్నా కానీ ఏదైనా మాటలు అనడంలో అది మాటలు పడేదానికే తెలుస్తుంది. ఏదైనా ఆ రోజు అట్లా మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధేసింది. ఏ ఆడదానికైనా ఇంట్లో చేసే పనులు అయితే ఎక్కువే ఉంటాయి. నాకు బాధ అనిపిస్తుంది, అందుకే ఏడ్చకూడదని అనుకుంటాం కానీ ఈ వీడియోలలో ఏడుపు వస్తూనే ఉంటుంది. అదే నాకు తోడు ఎవరన్నా ఉంటే ఇంకా బాగుండు కదా అనేది అనిపిస్తుంది. అదే మా అమ్మ ఉంటే పుట్టింటి కాడ ఉంటుంది కదా అట్లా. పోనీలే, లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం. ఇప్పుడేదో మళ్ళీ వాళ్ళను అనాలని కాదు, బాధ అయితే ఉంటుంది కదా. ఎవరెవరు తోడు ఉండాలా, డెలివరీ అయినప్పటి నుంచి పక్కన ఎవరెవరు ఉండాలా, అవి చేసుకునేకి ఇవి చేసుకునేకి బాబుని చూసుకునేకి అట్లా అట్లా ఎవరు లేరు. అట్లా ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి. ఇప్పుడు స్నానం కూడా చేయించుకునేది నేనే, అన్నీ చేయించుకోవాలి. 6 నెలల వరకు అసలు చన్నీళ్ళే ముట్టుకోకూడదంట. ముట్టుకోవాలి, మనకి ఎవరు లేనప్పుడు మనం చేసుకోవాలి కదా. ఆడికి అన్నీ చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఏదన్నా అయినా కూడా నన్ను అట్లా ఎంతసేపు అని చూస్తారు అందరినీ.